కూడా మనం నిర్వహించుకున్నాం. జనాల నుంచి ఎంత స్పందన వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు. 2 రోజులు గడవక ముందే ఉపాధ్యాయుల్ని ఈరోజు వెన్నుపోటు పొడిచిన విధానం అయితే ఉపాధ్యాయులు అందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. సో ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది, ఏంటి ఆ మోసం, ఉపాధ్యాయులకి ఏంటి అంత జరుగుతూ ఉంది అనే దాని గురించి నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రధానంగా టీచర్స్ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా టీచర్స్ పెద్దగా ఆశపడరు. అయితే వాళ్ళకి ఏదైతే చెప్తారో అది మాత్రమే చేయమని అడుగుతారు. వాళ్ళకి ఏదైతే రావాలో అది మాత్రమే ఇవ్వమని అడుగుతారు తప్ప చిన్నది కూడా వాళ్ళకి చెప్పంది కానీ వాళ్ళకి రావాల్సింది కాకుండా కానీ ఏది కూడా చిన్నది ₹1 కూడా ఆశించే మనస్తత్వం టీచర్కి ఉండదు. అయితే వాళ్ళకి ఒక మాట చెప్పినా వాళ్ళకి రావాల్సింది ఏదన్నా ఉన్నా దాని గురించి మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. దాని గురించి మాత్రమే ఎప్పుడు కూడా వారు ఆందోళన చెందడం కూడా జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక అవినీతి కానీ ఒక చిన్న పొరపాట్లు చేయడం కానీ టీచర్ల విషయంలో ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా గమనించాం. మరి అలాంటిది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీచర్లకు కానీ అలానే విద్యా వ్యవస్థలో కానీ అనేకమైనటువంటి రెనోవేషన్స్ తీసుకొని వస్తే ఈరోజు ఉపాధ్యాయుల్ని వెన్నుపోటు పొడిచినారనే చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలని క్లుప్తంగా ప్రజల దృష్టికి అలానే ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయుల తరపున తీసుకురావడానికి నేను ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ వివరాలన్నీ కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ 34 వారాల పాటు అంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మీటింగులు పెట్టినారు. ఎవ్రీ ఫ్రైడే వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టారు. సుమారుగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మీటింగుకు పోవాలంటే ఒక్కొక్కసారికి ₹10,000 ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతే ఆ ఉపాధ్యాయుల మీటింగులు జరిగిన తర్వాత వీళ్ళు చెప్పినవన్నీ రాసుకొని మేము మీకు చేస్తామని చెప్పి ఎవ్రీ వీక్ మీటింగులు 34 వారాల పాటు మీటింగులకి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా 2 డిమాండ్లనే ఎక్కువ కోరుకున్నారండి. ఒకటి జీవో నెంబర్ 117. ఈ జీవో నెంబర్ 117 రద్దు చేసి హై స్కూల్స్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతి పిల్లల్ని వెనక్కి తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్లో కలపమని వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్గా మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది సుమారుగా 1,20,000 మంది ఎస్జిటి టీచర్స్ ఉంటారు, అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్. వారందరికీ కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి, వెబ్ ఆప్షన్స్లో పెట్టడం కష్టంగా ఉంటుంది, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి ఆ టీచర్లు ప్రధానంగా ఈ 2 డిమాండ్ల గురించి ప్రతిసారి ప్రస్తావన కూడా చేస్తే ప్రతిసారి కూడా వాళ్ళకి ఈ 2 డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెప్పి 117 జీవో ప్లేస్లో జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారంలోకి వెళ్ళే పరిస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం వెళ్ళింది. దీని గురించి నేను గతంలో కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినాను. అయితే ఇకపోతే ప్రధానంగా 2వ హామీ ఏంటంటే ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించమని టీచర్లు అందరూ కూడా డిమాండ్ చేసినారు. వాళ్ళని అసలు ఎంత వెన్నుపోటు పొడిచినారో అన్నది నేను చెప్తాను. దానికంటే ముందు వెబ్ ఆప్షన్స్ ద్వారా ట్రాన్స్ఫర్స్ పెడితే టీచర్లకు వచ్చే నష్టం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళ టీచర్లను ఏ విధంగా వెన్నుపోటు పొడిచినారన్న దానికి కూడా నేను చెప్తాను. మొదటిగా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 1,20,000 మంది మన రాష్ట్రంలో ఎస్జిటి టీచర్లు ఉన్నారు. వాళ్ళల్లో 50,000 మంది ఈరోజు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలి. ఎస్జిటీలు అందరూ కూడా 50,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ని టీచర్ని పెట్టుకోమంటున్నారు. వ్యాకన్సీస్ అన్నిటిని కూడా ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా? 2,500 ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఎస్జిటి టీచర్ 2,500 స్కూల్స్ని వాళ్ళ క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ క్రమంలో పెట్టుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా కరెంట్ పోవడమో లేదా ఫ్లక్చువేషన్స్ రావడమో లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగిరిపోతాయి. మళ్ళీ 1వ నెంబర్ నుంచి 2,500 నెంబర్ వరకు ఒక్కొక్క స్కూల్ని ఆప్షన్ పెట్టుకుంటూ రావడం అంటే ఈరోజు టీచర్లకి నరకం కనిపిస్తూ ఉంది. అదే మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ కనుక పెడితే వాళ్ళు ఆ మండలంలో అంటే ఎదురుగా ఒక బోర్డు పెడతారు. ఆ మండలంలో ఎక్కడెక్కడ వ్యాకన్సీస్ ఉన్నాయి అన్నది కనపడతా ఉంటుంది. ఒకవేళ ముందుండే టీచరు ఏదైనా ఇంకొక స్కూల్కి వెళ్ళిపోతే అరైజింగ్ వ్యాకన్సీ కింద ఈ టీచర్ వ్యాకన్సీని కూడా చూపిస్తారు. అప్పుడు దాన్ని కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. లిమిటెడ్గా వాళ్ళ మండలంలో ఎన్ని ఉన్నాయి, 30, 40 పక్క మండలాలు, ఈ 2, 3 మండలాల్లో వ్యాకన్సీస్ ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళకు అందుబాటులో ఉండేటివి పెట్టుకుంటా
అరైజింగ్ వేకెన్సీస్ అంటే వాళ్ళకు ముందున్నటువంటి టీచర్స్ కనుక ఏదైనా వెకేట్ చేస్తే అది కూడా కళ్ళ ముందు కనపడుతుంటుంది కాబట్టి ఆ ఆప్షన్స్ని కూడా పెట్టుకుంటా ప్రశాంతంగా వాళ్ళు మాన్యువల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుక్కుంటే ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు. అట్లా కాకుండా రోడ్లో దిగి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ కనుక అయితే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో దానికి అవగాహన ఉండాలంటే వాళ్ళకి ఆ మండలంలో ఉండే స్కూల్స్ను పక్క మండలంలో ఉండేంతవరకు అయితే అవగాహన ఉంటుంది. అలా కాకుండా ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి జిల్లా అంతటిని ఒక యూనిట్గా పెట్టి వెబ్ ఆప్షన్స్లో ప్రతి టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో అన్ని ఆప్షన్స్ని పెట్టాల్సిందే. అంటే ఒక్కొక్క టీచర్ 2500 స్కూల్స్ని ఆప్షన్స్ పెట్టాలంటే నరకం కనపడతా ఉంది. అయితే ఇక్కడ నేను ఇంకొక 2 పాయింట్స్ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ వెబ్ ఆప్షన్స్లో పెట్టిన తర్వాత ఇటీవలే స్కూల్స్ని 117 జీవో రద్దు చేసి 9 రకాల స్కూల్స్ని తెచ్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 6 రకాల స్కూల్స్ని పెట్టుంటే దాన్ని 3 రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ 9 రకాల స్కూల్స్ తెచ్చారు. సరే 9 రకాల స్కూల్స్ తెచ్చినారు, ఇంకా కర్మ అనుకొని అందరూ కూడా సర్దుకున్నారు. అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాలా ఏంటి, ఫౌండేషన్ స్కూలు, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, ఇలా లేకపోతే అప్పర్ ప్రైమరీ, ఇలా 4 రకాల ఆప్షన్స్ కనపడాలా. ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే 2 కనపడుతున్నాయి. అన్ని స్కూల్స్ని ఎంపీపీ అనన్నా పెట్టారు, యూపీ స్కూల్ అనన్నా పెట్టారు. కానీ మార్చిన దాన్ని బట్టి 4 రకాల స్కూల్స్గా కనపడాలి. కానీ అలా కనపడకుండా ఈరోజు 2 రకాల స్కూల్స్ని పెడితే టీచర్లు అంతా గందరగోళం. ఇది ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చెందిందా, బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా, మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా, లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్పు చెందిందా? ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్లో చూపించకపోవడం వల్ల అక్కడ 2 ఆప్షన్స్గానే కనపడడం వల్ల, ఏ స్కూల్ అయినా ఈ 2గానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి నిన్నటి నుంచి గురవుతా ఉన్నారు. రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తూ ఉన్నారు. మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ఇంకపోతే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ స్కూల్స్ని మధ్య వర్గీకరణ చేసినారు. 9 రకాల స్కూల్స్గా వర్గీకరణ చేసినారు. ఎంత అస్తవ్యస్తంగా చేస్తారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండారు. అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలా. ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు, ఫౌండేషన్ స్కూల్స్ 1-2 పెట్టారు. కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చలవిడిగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక 3-4 పెట్టడం, ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం. అంటే దానికి ఒక పద్ధతి లేదు. ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ని ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం, లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం, లేదనుకుంటే మోడల్ ప్రైమరీ, అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం. ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి ఇవ్వడం అన్నది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈరోజు ఎంఈఓలు ఉన్నారు, డిఈఓలు ఉన్నారు, ఆర్జేడీలు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా, నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా, ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి? తెలుగుదేశం. ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి, రేపు పొద్దున మేము లిస్టు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా? చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈరోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యం అన్నది చూడాలా. అలానే రెండోది, టీచర్లకి ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు, ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది. ఒకటి చెప్తున్నానండి, నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆర్జేడీతో నేను మాట్లాడాను. ఈరోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఉదయం లేసి చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు. ఏమైందంటే వాళ్ళకి కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పటికే దానికి పాయింట్స్ మార్చేసేయడం. ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేస్తున్నారు. రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు. టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి. కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి
డిఈఓ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ, ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ, చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.